హలో నమస్తే గైస్, ఎలా ఉన్నారు? హోప్ ఎవ్రీవన్ ఇస్ డూయింగ్ గ్రేట్. ఈ వీడియోలో చాలా ఇంపార్టెంట్ టాపిక్ మాట్లాడుతున్నాను, దయచేసి స్కిప్ చేయొద్దు. జస్ట్ 5 minutes. లాస్ట్ వీడియోలో చిన్న పాయింట్ మిస్ అయ్యాను అబౌట్ పిఈ రేషియో. బేసికల్ గా పిఈ ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. అంటే ఆ రేషియో అనేది 1:25 లోపు ఉంటే ఆ స్టాక్ అనేది మంచి వాల్యూలో ట్రేడ్ అవుతుందని. బట్ గైస్, ఇది ఓన్లీ బిగినర్స్ మాత్రమే పాటించండి. అంటే మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కి కేవలం 5 to 10% రిటర్న్ కావాలి అనుకుంటే ఫస్ట్ కంపెనీ డెట్, సెకండ్ పిఈ రేషియో అది ఎంత తక్కువ ఉంటే అంత మంచిది, థర్డ్ మార్కెట్ క్యాపిటలైజేషన్, అలానే ఆర్ఓఈ రిటర్న్ ఆన్ ఈక్విటీ అండ్ రిటర్న్ ఆన్ అసెట్స్. ఇలాంటి బేసిక్స్ థింగ్స్ ఫాలో అయితే సరిపోతుంది. ఈ 5 ఫ్యాక్టర్స్ చూసుకొని ఇన్వెస్ట్ చేస్తే ఓవర్ ఏ లాంగ్ పీరియడ్ 10 to 15% రిటర్న్ వస్తుంది. అండ్ మీకు లక్ ఉంటే ఇంకా ఎక్కువ రిటర్న్ కూడా రావచ్చు. కానీ ట్రస్ట్ మీ గైస్, మీరు చేసిన హార్డ్ వర్క్ మాత్రం కేవలం 1% మాత్రమే. మిగతా 99% హార్డ్ వర్క్ చేయాలి అంటే మీరు నేర్చుకోవాల్సింది ఇండస్ట్రీ అనాలిసిస్ అండ్ మేనేజ్మెంట్ అనాలిసిస్. ఈ రెండింటి మీదే కంపెనీ ప్రాఫిట్స్ అనేవి డిపెండ్ అయి ఉంటాయి. ఇండస్ట్రీ అనాలిసిస్ అండ్ మేనేజ్మెంట్ అనాలిసిస్ కి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఇవి తెలుసుకోవాలంటే ఫస్ట్ బ్యాలెన్స్ షీట్ చదవడం నేర్చుకోవాలి, ఎవ్రీ క్వార్టర్ రిజల్ట్స్ చూడాలి, ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్స్ ని అర్థం చేసుకోవాలి, పియర్ కంపారిజన్ చేయాలి. పియర్ కంపారిజన్ అంటే సింపుల్ గా చెప్పాలంటే ఒక బ్యాంక్ చూసామంటే ఆ బ్యాంక్ కాంపిటీషన్ డిఫరెంట్ బ్యాంక్స్, ఈ బ్యాంక్స్ తో కంపేర్ చేయాలి, కంపారిజన్ మాట. దీంతో పాటు అనలిటిక్స్ చూడాలి, అసెట్స్ అండ్ లయబిలిటీస్ తెలుసుకోవాలి, టాక్సేషన్ అంటే ఏంటో తెలుసుకోవాలి, అండ్ సేల్స్ చూడాలి, మార్జిన్స్ చూడాలి, రేషియోస్ చూడాలి. అలానే కంపెనీ ప్రాఫిట్స్ ఎక్కడి నుంచి జనరేట్ చేస్తుంది అండ్ వచ్చిన ప్రాఫిట్స్ ని కొత్త టెక్నాలజీకి యూజ్ చేస్తుందా లేదా. అండ్ వన్ మోర్ థింగ్, నేను చెప్పాను కదా ఇందా లయబిలిటీస్ అని. ఆ లయబిలిటీస్లో నాన్ కరెంట్ లయబిలిటీస్ అని ఉంటాయి. అంటే బారోయింగ్స్, కంపెనీ బయట నుండి కొంచెం ఏవైనా అప్పులు తీసుకొని వస్తే ఆ అప్పు ఎంత ఇంట్రెస్ట్ పే చేస్తుంది కూడా చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రాఫిట్ ఒక 1000 కోట్లు వచ్చిందంటే ఇక్కడ ఇంట్రెస్ట్ కూడా 1000 కోట్లు ఉందంటే ఇంకా ఆ కంపెనీ వచ్చిన ప్రాఫిట్ అంతా ఇంట్రెస్టే కట్టేస్తే ఆ కంపెనీ గ్రోత్ ఏమి ఉండదు కదా. ఇలాంటివి కూడా ఇన్డెప్త్గా అనలైజ్ చేయాలి. గైస్ ట్రస్ట్ మీ, ఈ అంత ఇన్డెప్త్గా అనలైజ్ చేసి ఈ 100% మేనేజ్మెంట్ అనాలిసిస్, ఇండస్ట్రీ అనాలిసిస్ చేసి ఇన్వెస్ట్ చేస్తే డెఫినెట్గా ఓవర్ ఏ లాంగ్ పీరియడ్ 10 లక్షలు అవుతుంది. అండ్ 10 లక్షలు 2 కోట్ల నుండి 3 కోట్లైనా అవుతుంది డెఫినెట్లీ. ఎందుకు ఇలా చెప్తున్నానంటే మీకు ఆ కంపెనీ మీద కన్విక్షన్ వస్తుంది, నమ్మకం. మీకు ఆ కంపెనీ మీద నమ్మకం ఉంటే ఎంత ప్రాఫిట్స్ వచ్చినా ఎంత గ్రోత్ వచ్చినా మీరు ఇంకా హోల్డ్ చేయాలనిపిస్తుంది. ఎందుకంటే మీకు ఆ కంపెనీ మీద ఇంకా గ్రోత్ ఉందని తెలుసు. సో అందుకే లాంగ్ టర్మ్లో చాలామంది బిగ్ బుల్స్ ఎందుకు అవుతారంటే వాళ్ళు లాంగ్ టర్మ్ ఉంచుతారు, ఆ కంపెనీ మీద గ్రోత్ మీద నమ్మకం ఉంది కాబట్టి. 2 crores, 3 crores, 100 crores రాకేష్ జుంజున్ వాళ్ళు చూసారు కదా, hundreds of crores ప్రాఫిట్స్ జనరేట్ చేస్తారు. అండ్ వన్ మోర్ థింగ్, యూ కెన్ ట్రస్ట్ మీ ఆన్ దిస్. మీకు ఇప్పుడు చెప్పిన 99% నాలెడ్జ్ అండ్ మొత్తం 100% నాలెడ్జ్ మీకు ప్రొవైడ్ చేస్తాను. మనం ఇప్పుడు ఇంకా బిగినర్ స్టేజ్లోనే ఉన్నాం. ఇంకా మార్కెట్ క్యాపిటలైజేషను, ఈ పిఈ రేషియోస్, ఈ డెట్, ఇవన్నీ తెలుసుకుంటున్నాం. బిగినర్ నుండి ఇన్డెప్త్గా వెళ్దాం. మీరు నాకు చేయాల్సింది చాలా సింపుల్, జస్ట్ ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి చాలు. నేను ఇంకేమీ అడగను. ఇంకా ఈ వీడియో ద్వారా మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. చాలా మంది డౌట్ ఉంటుంది కదా, అసలు స్టాక్స్ ఎందుకు పెరిగితే ఎందుకు తగ్గుతాయని. సింపుల్, ఇట్స్ ఎ డిమాండ్ అండ్ సప్లై బేస్డ్ థియరీ. అంటే ఒక కంపెనీ స్టాక్లో బయ్యర్స్ ఎక్కువ ఉన్నారు అంటే ఆ కంపెనీ స్టాక్ పెరుగుతుందని, అదే సెల్లర్స్ ఎక్కువ ఉన్నారంటే ఆ కంపెనీ స్టాక్ పడుతుందని. ఇంకా ఇన్డెప్త్గా చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కంపెనీ తాలూకు క్వార్టర్ రిజల్ట్స్ రిలీజ్ చేసి నాకు ఆ కంపెనీ తాలూకు క్వార్టర్ రిజల్ట్స్ చాలా నచ్చాయి, చాలా బాగున్నాయి, ప్రాఫిట్స్ బాగున్నాయి, నాకు ఇన్వెస్ట్ చేయాలనిపిస్తుంది. నాలాంటి వాళ్ళు కొన్ని 100 మంది ఇన్వెస్ట్ చేస్తారు. సో ఏమవుతుంది, బయ్యర్స్ పెరుగుతారు, ఆ కంపెనీ మీద గ్రోత్ ఉంటుందని నమ్మకంతో అందరు కొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో ఏమవుతుంది, అందరు ఇంట్రెస్ట్ చూపిస్తున్నా అందరు కొనడానికి బయ్యర్స్ ఎక్కువ అయ్యారు కాబట్టి ఆ కంపెనీ పైకి వెళ్తుంది, గ్రోత్ అవుతుంది. అలానే ఒక కంపెనీకి నెగిటివ్ న్యూస్ వచ్చింది. కొన్ని కంపెనీలకి ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్, కొన్ని సెబీ రెగ్యులేషన్స్ మీద సడన్గా ఒక న్యూస్ వల్ల కంపెనీ షేర్స్ పడిపోతాయి. షేర్స్ పడిపోతున్నాయి అంటే సెల్లర్స్ అమ్మేయడానికి ఎక్కువ, అందరూ అమ్మేస్తున్నారు, సెల్లర్స్ ఎక్కువ అయ్యారు. బయ్యర్స్ కొనడానికి ఎవరు లేరు. బయ్యర్స్ లేక సెల్లర్స్ పెరిగిపోతే కంపెనీ షేర్స్ పడుతుంది. క్లియర్? దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. నా ఫర్దర్ వీడియోస్లో మీకు నెక్స్ట్ లెవెల్ బెస్ట్ వెబ్సైట్ చూపిస్తాను. డైలీ ఆ వెబ్సైట్ విజిట్ అవుతే మీకు చాలా అంటే చాలా నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటారు. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అండ్ మీకు చెప్పాను కదా, నాకు కావాల్సింది కేవలం లైక్ అండ్ షేర్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈస్ మోహన్. జై హింద్.